ఈ వ్యాక్యూని ఫిలప్ చేసేయడానికి ఈ ముస్లిం నఫ్సల్ లా కూడా వచ్చింది. అయితే ముస్లిం పర్సనల్ లా అప్పుడు ఏం చేసిందంటే ఆ ఇద్దరు జడ్జిల బెంచ్ దగ్గరికి పోయేసి నన్ను ఇంప్లీడ్ చేయాలి, ఎందుకంటే ఇది ముస్లిం పర్సనల్ చట్టాలకు సంబంధించింది కాబట్టి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేసిరంటే దాన్ని అప్పటి 7 జడ్జిల కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేసారు. ధర్మాసనం పూర్తిగా. ఆ ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ ఎవరు? ఇప్పుడు చంద్రచూడ్ వాళ్ళ తండ్రి డివై చంద్రచూడ్. ఓకే. ఆయన ధర్మాసనం అది విస్తృతంగా దాని మీద వాదనలు విని జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే షాబానుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇంత చేసినాక కూడా ఇవ్వాలి, ఎందుకంటే చట్టం అది 125 CRPC సెక్యులర్ చట్టం కదా, క్రిమినల్ చట్టం సెక్యులర్, ఇదేమో కమ్యూనల్ చట్టాలు. నేను నరేంద్ర మోడీ గారు చెప్పిన పదజాలనే వాడుతున్నా, ఎందుకంటే మళ్ళీ చాలామంది అఫండ్ అయిపోతారేమో. అఫండ్ అయితే కానీ నేను చెప్తున్నా ఇది సెక్యులర్ చట్టం, క్రిమినల్ చట్టం కాబట్టి ఆ చట్టం ప్రకారం ఆమెకు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. చేస్తే ఇక పండుకున్న వాళ్ళంతా లేచిరు. ఇక కోర్టు మా ముస్లిం చట్టాలు, మా ముస్లిం పర్సనల్లో ఇల్లు పెట్టడానికి, నువ్వు ఎవరిని డిఫైడ్ చేయడానికి, మా షరియా చెప్తుంది, మాకు ఖురాన్ చెప్పింది, మాకు అల్లా చెప్పింది, ఇదే నడుస్తుంది, మీరు చెప్పిన నడవదని చెప్పి లొల్లు చేసేసరికి రాజీవ్ గాంధీ పీఠం కదిలిపోయింది కిందికి. ఆయన్నే ఏం చేసిండంటే ఈ ముల్లాలు, మౌలీలు, ఖాజీలు, గీజీలు అందరు పోయేసి ఐసా కర్ దేతే అల్లా అవుతా ఉల్లా అవుతా అంటే ఏమో అన్నారు. అనగానే ఆయన భయపడిపోయి ఏం చేసిండంటే సుప్రీంకోర్టు 7 బెంచ్ల జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కకు పెట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్ అని. పేరులోనే ది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డైవర్స్ యాక్ట్ అని ఉంది, కానీ ఆ చట్టంలో ఏడా ముస్లిం ఉమెన్లకు ప్రొటెక్షన్ ఉండదు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ లాగా ప్రొహిబిషన్ ఉండదు, ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఉండదు. ఆడ అమ్మడానికి చట్టాలు చేసిన దానిపై ప్రొహిబిషన్ పెట్టినట్టు ఈడ ప్రొటెక్షన్ అని ఉంటుంది కానీ ప్రొటెక్షన్ ఉండదు ఈడ. ఆ చట్టం ప్రకారం వీళ్ళకి ముస్లింలకు అసలు రైటే లేదు, ముస్లిం మహిళలకు లేదు, ముస్లిం మహిళలకు అసలు మెయింటెనెన్స్ రైట్ లేదు ఈ కమ్యూనల్ చట్టాలతోటి. కేవలం సెక్యులర్ చట్టమైనటువంటి CRPC 125 కింద ఇప్పుడు మారిన BNSS భారతీయ న్యాయ సురక్షా సంహిత ప్రకారమే వాళ్ళకి మెయింటెనెన్స్, మిగతా వాళ్ళకి లేదు. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా అదే వాళ్ళకు ఉన్నది అని చెప్పి. అయితే ఈ బైపాస్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ చట్టం చూసినా అది ఈరోజు కూడా ప్రివేల్ అవుతుంది. రాజీవ్ గాంధీ గారు లోక్సభలో తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ముస్లిం మహిళలు తమ హక్కును కోల్పోయారు. భరణం ఆ విషయాన్ని తెలుసుకునే పరిస్థితి తెలుసుకొని అది వాళ్ళ హక్కును వాళ్ళు అడిగే కనీసం ఆ నాలెడ్జ్ లేదు, అది తెలుసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ ముస్లిం వీళ్ళు ఉన్నారు మగవాళ్ళు, చర్య ప్రాక్పకం మొత్తం మాకే పవర్స్, మహిళలకి ఏం లేవు. మా భిక్ష మాకు దయ కలిగితే వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు వాడు పెట్టుకొని ఉంటే వాళ్ళు ఇప్పటికీ ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, పైలట్లు అవుతారు, కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ లేదన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇంతవరకు దాని గురించి పోరాడేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు, లేకుండా తొక్కి పెట్టిరు. ఇది ముస్లిం సమాజంలో మహిళలకు ఉన్న అభ్యున్నతి. దాన్ని వాళ్ళు ఈ ఫేక్ ప్రొపగండిస్టులు, ఫెమినిస్టులు వచ్చి చెప్తుంటారు బుర్కా ఈజ్ ఏంటిది, అది ప్రోగ్రెసివ్నెస్ అట, చీర అట సబ్మిసివ్నెస్ అట, అది వాడు చెప్తుంటాడు, మనం వినాలిగా. అంటే అసలు విషయాలు చెప్పుకుంటే ఇట్లనే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే నిజాన్ని తీయాలంటే మొత్తం అబద్ధం నిజాం చుట్టూ ఉన్న దాన్ని తీస్తే నిజం ఎట్లా బయటకు వస్తుందో ఇప్పుడు ఇది కాదు, అట్లుంది.